వేలంపాటలో లడ్డూ ధర ఎంత పలుకుతుంది? మహా అయితే ఏ 15 లక్షలో, 20 లక్షలో, లేదంటే 25 లక్షలో ఉంటుంది. కానీ ఏకంగా 77,77,777 రూపాయల 77 పైసలు పలికితే వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఇంతకీ ఎక్కడా వేలంపాట, ఎవరు ఆ లడ్డూని సొంతం చేసుకున్నారు? మెదక్ జిల్లా సంగారెడ్డి శివారులోని శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ విరాట్ వెంకటేశ్వర స్వామి లడ్డు వేలంపాటలో రికార్డు ధర పలికింది. మునుపెన్నడూ లేని విధంగా 77,77,777 రూపాయల 77 పైసలు వెచ్చించి మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ సతీమణి పద్మిని స్వామివారి లడ్డూను సొంతం చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో లడ్డూను దక్కించుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో బాలాపూర్ లడ్డు 9,53,000, కుకట్పల్లి ప్రగతినగర్ లడ్డు 15 లక్షల లడ్డు వేలంపాటల రికార్డ్ బ్రేక్ చేసినట్లయింది. ధనుర్మాసం సందర్భంగా శ్రీ వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏటా గోదా శ్రీనివాస కళ్యాణం జరుగుతుంది. ఈ సందర్భంగా స్వామివారి లడ్డూకు వేలంపాట నిర్వహించడం ఆనవాయితీ. గతేడాది నిర్వహించిన వేలంపాటలో టీఆర్ఎస్ నేత, ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు మురళీ యాదవ్ 7,77,000కు లడ్డూను దక్కించుకున్నారు. బుధవారం స్వామివారి కళ్యాణం అనంతరం ఆలయ కమిటీ చైర్మన్, ప్రధాన అర్చకుడు కందాడై వరదాచార్యులు లడ్డూ వేలం నిర్వహించారు. వేలంపాటలో పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 25 కిలోల లడ్డూకు ప్రారంభ వేలంపాటను 7,777గా నిర్ణయించారు. అక్కడి నుంచి వేలం మొదలవగా ఆలయ మహిళా కార్యకర్తలు 3,80,000కు పాడారు. ఆ తర్వాత సంగారెడ్డికి చెందిన వైద్యుడు డాక్టర్ కుమార్ రాజా 55 లక్షలు పాడగా, పురం పాండయ్య కుటుంబీకులు 65 లక్షలకు పాడారు. తర్వాత కుమార్ రాజా 66 లక్షలకు పెంచగా, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ సతీమణి పద్మిని ఏకంగా 77,77,777 రూపాయల 77 పైసలకు వేలం పాట పాడి లడ్డూను కైవసం చేసుకున్నారు. ఆలయ ట్రస్ట్ చైర్మన్, ప్రధాన అర్చకులు కందాడై వరదాచార్యులు మాట్లాడుతూ లడ్డూను కైవసం చేసుకున్న వారికి అన్నీ శుభాలే కలుగుతాయన్నారు. మంచి జరుగుతుందనే విశ్వాసంతోనే ఈ లడ్డూను దక్కించుకునే వారికి అంతా మంచి జరుగుతుందన్న విశ్వాసం ఉంది. అందుకే లడ్డూను కైవసం చేసుకోవాలని నిర్ణయించుకున్నారని, ధర ఎక్కువైందని కాకుండా లడ్డూను దక్కించుకున్నారనే సంతోషం ఉందని పద్మిని దామోదర తెలిపారు. ప్రతి సంవత్సరం గోదా వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది శ్రీ వైకుంఠపురంలో. అలాగే ఆ రోజు కూడా లడ్డూ పాట జరుగుతుంది. ఆ పాటలో లడ్డూని దక్కించుకున్న వారికి మంచి జరుగుతుందని ఇక్కడ అందరూ విశ్వసిస్తారు. అలాగే నేను కూడా విశ్వసించి ఈసారి తీసుకోవడం జరిగింది. ధనుర్మాస పూజల్లో భాగంగా బుధవారం ఆలయంలో గోదా రంగనాథ కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. గోదా రంగనాథ కళ్యాణ మహోత్సవంలో ఏటా లడ్డూను దక్కించుకోవడం పూర్వజన్మ సుకృతమని ఆలయ అర్చకులు అభిప్రాయపడ్డారు.